హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే. ఇవాళ అయితే మ్యాంగో పీకిలు అయితే పెడుతున్నాను ఇన్స్టెంట్గా. సంతలో అయితే మామిడికాయలు దొరికాయి. వీటిని బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి. 5 గ్లాసుల కారానికి 1 గ్లాసు ఉప్పు, 2 స్పూన్ల పసుపు, ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాల మెంతుల పొడి మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో పోపు అయితే పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత ఇందులో అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రోజు అలాగే ఉంచాలి. నెక్స్ట్ డే తీసి చూడండి, ఆయిల్ అయితే ఊరిపోయింది పైకి. ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కావాల్సినంత తీసుకొని వాడుకోవాలండి. ఇలా చేసుకుంటే 2-3 నెలలు పాడవకుండా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో మిగిలిన గిన్నెలో అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.